ఒక 10 నిమిషాల్లో 100కి పైగా టార్గెట్లు. బిరిట్ నుంచి బిగ్ వ్యాలీ వరకు అంతా నిప్పుల వర్షమే. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్నాం ఈ యుద్ధం ఒక భయానక మలుపు తిరిగింది. ఆపరేషన్ ఇంటర్నల్ డార్క్స్ పేరుతో ఇజ్రాయెల్ చేసిన ఈ హెవీ అటాక్ వల్ల లెబనాన్లో ఏం జరుగుతుంది, సీజ్ ఫైర్ జరుగుతున్న టైంలో ఈ అటాక్ ఎందుకు, ఈ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ మొత్తం షేక్ అవుతుందా, ఈ డీటెయిల్స్ అన్ని ఈరోజు మనం వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఏప్రిల్ 8న ఇజ్రాయెల్ ఆపరేషన్ ఇంటర్నల్ డార్క్ స్టార్ట్ చేసింది. జస్ట్ 10 నిమిషాల్లో 100 టార్గెట్ హిట్ చేసింది. ఈ అటాక్లో 350 మెంబర్స్ చనిపోయారు, 1200 మందికి పైగా ఇంజురీ అయ్యింది. బిరుట్ సెంట్రల్ ఏరియా బిగ్ వ్యాలీలో హెవీ బాంబింగ్ జరిగింది. హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్ బార్డర్లో సెటిల్మెంట్ మీద రాకెట్స్ అండ్ డ్రోన్స్తో అటాక్ చేసింది. అసలు ఈ యుద్ధం ఎందుకు ఇంత వైలెంట్గా మారింది? ఫిబ్రవరిలో ఇరాన్తో కాన్ఫ్లిక్ట్ తర్వాత హిజ్బుల్లా ఇజ్రాయెల్ బార్డర్ని టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే, టెర్రర్ని డిస్ట్రాయ్ చేస్తున్నామే అన్నారు. కానీ లెబనాన్ వాళ్ళు మాత్రం ఇది సివిలియన్స్ మీద జరుగుతున్న అటాక్స్ అని చెప్పారు. సౌత్ లెబనాన్లో ఇజ్రాయెల్ డ్రోన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. 1 మిలియన్ మందికి పైగా ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. యుఎన్ సెక్యూరిటీ జనరల్ ఇది హారిఫిక్ అని కండమ్ చేశారు. ఏప్రిల్ 10th నుంచి స్టార్ట్ అయ్యింది అని న్యూస్ వచ్చింది. కానీ గ్రౌండ్లో మాత్రం అటాక్స్ ఇంకా ఆగలేదు. ఆయిల్ ప్రైజెస్ అండ్ గ్లోబల్ సెక్యూరిటీ మీద ఈ యుద్ధం ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మిడిల్ ఈస్ట్లో చాలా సీరియస్గా ఉంది. ఈ యుద్ధం ఇప్పుడు ఆగుతుందా లేక ఇంకా ఎస్కలేట్ అవుతుందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.